నిన్నటి వరకు జవాన్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్నట్లు వార్తలు వినిపించాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు జవాన్ డైరెక్టర్ తో పుష్పరాజ్ మీటింగ్ పెట్టాడట. అదే నిజమైతే బోయపట్టే పరిస్థితి ఏంటి? త్రివిక్రమ్ తో ఐకాన్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఏమినట్లు ఏంటి? మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. ఎవరితో సినిమా చెయ్యాలనుకుంటున్నారో అనేది అర్థం కాకుండా ఉంది కదా. క్లారిటీ రావాలంటే ఈ స్టోరీ చూడండి. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి జవాన్. ఈ చిత్రంతో షారుఖ్ కు ఏకంగా 1100 కోట్ల వసూళ్లను అందించాడు దర్శకుడు అట్లీ. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ డేట్స్ కు సహజంగానే ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అట్లీ విషయంలోనూ అదే జరిగింది. ఇండియా వైడ్ గా సూపర్ స్టార్స్ అట్లీతో మూవీ చేసేందుకు అతన్ని సంప్రదించడం మొదలుపెట్టారు. సాక్షాత్తు కింగ్ ఖాన్ జవాన్ కాంబినేషన్ మరోసారి రిపీట్ చేయాలని ప్లాన్ చేశాడు. ఖాన్స్ అభిమానులు కోరుకున్న విధంగా సినిమా తీస్తే 1000 కోట్లు ఈజీగా వస్తాయని పఠాన్, జవాన్ చిత్రాలు నిరూపించాయి. కానీ ఏమాత్రం లెక్క తప్పినా డంకీ లాంటి రిజల్ట్ చూడాల్సి ఉంటుంది. అందుకే షారుఖ్ జవాన్ కాంబినేషన్ ను రిపీట్ చేయాలనుకున్నాడు. కానీ అట్లీ ఆల్రెడీ అల్లు అర్జున్ కోసం స్టోరీ రెడీ చేయడం మొదలుపెట్టాడు. పైగా ఇటీవల ఐకాన్ ను కలిసి స్టోరీ లైన్ ను నెరేట్ చేసి ఇంప్రెస్ చేశాడు. దాంతో ప్రస్తుతం అట్లీ డేట్స్ అల్లు అర్జున్ దగ్గరున్నట్లు లెక్క. నిజానికి అట్లీ తెరకెక్కించిన జవాన్ లోనే ఐకాన్ గెస్ట్ రోల్ చేశాడని చాలా కాలం ప్రచారం సాగింది. సినిమా రిలీజ్ తర్వాత అసలు విషయంపై క్లారిటీ వచ్చింది. సో అట్లీ, అల్లు అర్జున్ మధ్య ఆ రేంజ్ లో బాండింగ్ ఉండడంతో వీరి కాంబినేషన్ లోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.